ఇప్పుడు వచ్చేసి ఎపిసైక్లాయిడ్ అంటే ఏందో చూద్దాం. ఎపిసైక్లాయిడ్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో 40 ఇచ్చిండు. అంటే రేడియస్ వచ్చేసి 40/2 20 mm. నెక్స్ట్ రోల్స్ అవుట్ సైడ్ డయామీటర్ అంటే క్వశ్చన్లో రోల్స్ అవుట్ సైడ్ డయామీటర్ అని ఉంటుంది. అంటే ఈ సర్కిల్ మనం గీసుకుంటాం కదా 20 mm ఉన్నదంతా రోల్స్ అవుట్ సైడ్ డయామీటర్ అంటే అవుట్ సైడ్లో నుంచి సర్కిల్ దగ్గర నుంచి దాని యొక్క డయామీటర్ 150 అని. అంటే రేడియస్ వచ్చేసి 150/2 75 అని. ఇప్పుడు ఇదంతా తెలుసు మనకు. టీటా తెలియాలంటే ఫార్ములా అయింది 360 × స్మాల్ r / క్యాపిటల్ R. అప్పుడు స్మాల్ r వచ్చేసి 20, అదే ఇప్పుడు 20/క్యాపిటల్ R వచ్చేసి 75. ఇది అంతా క్యాన్సిలేషన్ పోతే 96 degrees వచ్చేది. ఇప్పుడు 96 degrees వచ్చేసి మొత్తం ఎపిసైక్లాయిడ్ మొత్తం దాని యొక్క యాంగిల్ వచ్చేసి 96. అదే ఈచ్ యాంగిల్ అంటే ఒక్కొక్క పార్ట్ యొక్క యాంగిల్ వచ్చేసి 96/8. అప్పుడు ఎంత 12 degrees అనేది దాని యొక్క యాంగిల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఎంత యాంగిల్ పెట్టుకోవాలి చూడండి. ఎంత యాంగిల్ పెట్టుకోవాలంటే అక్కడ ఎంత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సర్కిల్ అంతా చూడండి. ఫస్ట్ సర్కిల్కి అంతా 20 రేడియస్ పెట్టుకొని సర్కిల్ గీయాలి. 20 రేడియస్ పెట్టుకున్న సర్కిల్ గీస్తాను చూడండి. 20 రేడియస్ పెట్టుకొని సర్కిల్ గీస్తున్నాను. రేడియస్ పెట్టి సర్కిల్ గీసిన తర్వాత దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి కదా. 8 పార్ట్స్గా కట్ చేద్దాం చూడండి. 8 పార్ట్స్ కట్ చేద్దాం. ఎయిట్ పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి రేడియస్ ఇక్కడ ఏమన్నాడు. ఇప్పుడు చూస్తే క్యాపిటల్ R అంటే బయట నుంచి రేడియస్ ఎంత 75. బయట నుంచి రేడియస్ ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ నుంచి రేడియస్ వచ్చేసి 75. ఇక్కడ నుంచి రేడియస్ తీసుకున్నాం ఎంత 75. ఇక్కడ నుంచి రేడియస్ వచ్చేసి 75. ఇక్కడ నుంచి రేడియస్ అయిపోయింది. రేడియస్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి చూడండి ఈ రేడియస్ పెట్టుకున్నాం. ఈ బేస్ ఇప్పుడు ఈ నుంచి ఫస్ట్ నెంబరింగ్ ఇద్దాం. నెంబరింగ్ చూస్తే 1 2 3 4 5 6 7 8 ఇలా నెంబరింగ్ ఇచ్చినాము యాంటీ క్లాక్ వైజ్లో. నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ ఓన్లీ 8 ఉంది కదా, 8 నుంచి యాంగిల్ గీద్దాం. నెక్స్ట్ అలానే సేమ్ 7 to 1. నెక్స్ట్ 2 to 6. నెక్స్ట్ సేమ్ 5 to 3. నెక్స్ట్ 4. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డయాగ్రామ్ అనేది ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది సెంటర్ సి అని పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సి పార్ట్ని వచ్చేసి ఎంత ఇప్పుడు టీటా దగ్గర పోదాం. టీటా ఎంత 96 degrees. మనకు ఈచ్ డిగ్రీ ఎంత 12. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 12 పార్ట్స్ అంటే 8 పార్ట్స్ని 12 degrees పెట్టి కట్ చేయాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, నేను కట్ చేస్తా చూడండి. ఇది సి లైన్, ఇది మధ్యలో ఉండేది సి లైన్. గుర్తుపెట్టుకోండి, ఇది సి లైన్, ఇది ఇక్కడ సి లైన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
ప్రొటాక్టర్ తీసుకుందాం. ప్రొటాక్టర్లో ఎంత 12 degrees కదా, 12 degrees పెట్టుకుందాం. 12 degrees పెడదాం. 12 degrees పెట్టుకుంటే ఇది 12 degrees. ఇక్కడ 12 degrees పెట్టినాం. 12 degrees పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 12 degrees పెట్టినా ఇంకా దీన్ని జాయిన్ చేద్దాం. కరెక్ట్గా 12 degrees పెట్టినా దీన్ని ఈ సి లైన్కి జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ అలానే జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఇంకా జారికి 12 degrees అవసరం లేదు. ఈ సి పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ కట్ అయింది కదా, అది C1 అనుకుందాం. కట్ అయిన పాయింట్ వచ్చేసి C1 అనుకుందాం. కట్ అయిన పాయింట్ని C1 అనుకుంటే ఈ సి నుంచి C1కు డిస్టెన్స్ తీసుకుంటాం. ఇవన్నీ కట్ చేద్దాం. 2 3 4 5 6 7 8 పార్ట్స్ కట్ చేసినాం. 8 పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ మనం కలిపేద్దాం. చూడండి, దానికి జాయిన్ చేద్దాం. జాయిన్ చేసినాం. ఇలా జాయిన్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి దీంట్లోకి జాయిన్ చేస్తే ఇది మనం ఇప్పుడు మెజర్ చేసిన ప్రొడక్టర్ పెట్టి సేమ్ ఎంత 12 degrees ఉంటుంది. లేదు అంటే ఇంకా ప్రతి ఒక్కటి 12 degrees పెట్టుకొని మనం మెజర్ చేయాలి. అది టైం అనేది ఎక్కువ లాక్కుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి ప్రతిది 12 ఉంటుంది. చూడండి, చెక్ చేయండి కావాలంటే. డౌట్ ఉంటే చూడండి, ప్రొటాక్టర్ పెట్టిన ప్రొటాక్టర్ ఇక్కడ పెట్టేసి ఎంత ఉంది 12 degrees. అలా అన్ని ప్రతిదీ 12 degrees ఉంటుంది. ఇప్పుడు ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకోకుంటే మళ్ళీ పాస్ చేసి మళ్ళీ చూడండి, నెంబరింగ్ ఇద్దాం. C2 C3 C4 C5 C6 C7 C8. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎపిసైక్లాయిడ్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇప్పుడు ఎపిసైక్లాయిడ్ ఫిగర్ అనేది అయిపోయింది. టాంజెంట్ నార్మల్ అంటే ఏదో తెలియాలి. టాంజెంట్ నార్మల్ అంటే చూడండి, టాంజెంట్ నార్మల్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎపిసైక్లాయిడ్కి టాంజెంట్ నార్మల్ అనేది ఎక్కడి నుంచి గీయాలంటే టాంజెంట్ నార్మల్ వచ్చేసి దీనికి టాంజెంట్ నార్మల్ బేస్ నుంచి 150 mm దగ్గరికి టాంజెంట్ నార్మల్ గీయాలి. ఇక్కడ నుంచి చూసుకుంటాం. చూడండి, స్కేల్ పెట్టి 115. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు కర్వ్ గీయాలంటే ఫస్ట్ రేడియస్ తీసుకోవాలి. రేడియస్ తీసుకున్న తర్వాత C1 పాయింట్ మీద పెట్టి ఇది C1 కాబట్టి 1 లైన్ దగ్గర కట్ చేయాలి. ఇది 1 లైన్ కదా, 1 7 లైన్, ఇది 6 2 లైన్, ఇది 5 3 లైన్, ఇది 4 లైన్. ఎందుకంటే నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది 8th లైన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే C1 దగ్గర పెట్టి 1 లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ అలానే సేమ్ C2 దగ్గర పెట్టి 2th లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ C3 దగ్గర పెట్టి 3rd లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ C4 దగ్గర పెట్టి 4th లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ అలానే C3 దగ్గర పెట్టి 5th లైన్ దగ్గర ఆర్క్ వేసిన. C6 దగ్గర పెట్టి 6th లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ అలానే C7 దగ్గర పెట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే C7 దగ్గర పెట్టి 7th లైన్ దగ్గర ఆర్క్ వేసిన. నెక్స్ట్ అలానే C8 దగ్గర పెట్టి 8th దగ్గర ఆర్క్ వేసిన. ఇక్కడ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం కర్వ్ అనేది జాయిన్ చేయాలి. చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి కర్వ్ అనేది ఇలా కనెక్ట్ చేస్తాం. ప్రతిదానికి ఇలా కనెక్ట్ చేస్తాం. ఇలా ప్రతిదీ కనెక్ట్ చేస్తాను. చూడండి, నేను ఇది రఫ్ డయాగ్రామ్గా ఇస్తాను. మీరు నిదానంగా పెన్సిల్ తీసుకొని
నీట్గా కర్వ్ అనేది డ్రా చేయండి. ఇలా కర్వ్ అనేది డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకు టాంజెంట్ నార్మల్ వచ్చేసి క్వశ్చన్లో ఎక్కడిని ఎంతవరకు గీయమన్నాడు, 115 mm దగ్గర వరకు టాంజెంట్ నార్మల్ గీయమన్నాడు. అంటే 115 అని ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. బేస్ నుంచి 115 ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ టచ్ అవుతుందో చూడండి. ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఇది P, ఈ పాయింట్ని P అనుకుందాం. ఇది P పాయింట్, ఇక్కడ టచ్ అయింది కాబట్టి P పాయింట్ అనుకుందాం. P పాయింట్ అనుకున్న తర్వాత P నుంచి చూడండి రేడియస్ తీసుకుంటాం. సేమ్ ప్రొసీజర్ సైక్లాయిడ్ మాదిరి రేడియస్ తీసుకుంటాం. P పాయింట్ దగ్గర పెట్టిన C కర్వ్ మీద లైన్, Cకి కర్వ్ మీద ఆర్కేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ C దగ్గర నుంచి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడి నుంచి ఈ C దగ్గర నుంచి బేస్ లైన్కి ఒక లైన్ వేసినాం. దాని తర్వాత ఇది పీకి వేసినాం లైన్, ఇది U అనుకున్నాం. U అనుకుంటే ఇప్పుడు దీనికి ఇలా గీస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు దీనికి జాయిన్ చేయాలి. ఈ బేస్ పాయింట్ దగ్గర నుంచి P పాయింట్కి జాయిన్ చేయాలి. ఇది వచ్చేసి నార్మల్, దీనికి 90 degrees పెట్టి గీస్తే అది టాంజెంట్ అంట. దీన్ని టాంజెంట్ అంటాం, ఇది టాంజెంట్ అంటాం. ఇలా టాంజెంట్ నార్మల్ అనేది గీయాలి ఎపిసైక్లాయిడ్లో. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొసీజర్ ఫర్ ఎపిసైక్లాయిడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.